ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. జగిత్యాల మున్సిపల్ సీన్ ప్రజాభవన్ కు మారింది. డిప్యూటీ సీఎం మంత్రుల వద్దకు జీవన్ రెడ్డి తన కార్పొరేటర్లు తీసుకొచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో సంజయ్ మాట్లాడుతున్నారు. అధిష్టానం వారి ముందు 2 ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. చైర్మన్ పీఠం సంజయ్ కి, వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి వర్గానికి 1, చెరో 2.5 ఏళ్లు చైర్మన్ పీఠం పంచుకోవడం 2వ ప్రతిపాదనగా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ జెండా మోసిన వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి పట్టుబడుతున్నారు. అధిష్టానం ప్రపోజల్స్ ను తన అనుచరులతో చర్చించాకే ప్రకటిస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. కొన్ని కండిషన్స్ తో జీవన్ రెడ్డి అధిష్టానం ముందు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, స్పందన జగిత్యాల మున్సిపల్ పాలకవర్గ అంశం అయితే ఎట్టకేలకు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర అగ్ర నాయకత్వం రంగంలోకి దిగి అయితే చర్చలు జరపడంతో ఓ కొలిక్కి వచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇటు తన అనుచరులతో ఇటు ఏది జీవన్ రెడ్డి అయితే ప్రజాభవన్ కు డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులు ఈ ఏఐసిసి ఇన్ఛార్జితో సమావేశం అయినట్టు కూడా తెలుస్తుంది. ఇటు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు అప్పగించడంతో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సమస్యలో అయితే ఈ భేటీ అయితే జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు సంజయ్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. మనకు అందిన సమాచారం మేరకైతే ఇటు మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి, వైస్ చైర్మన్ పదవి అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి అయితే ఇచ్చే ప్రాతిపదికన అయితే తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది కాని పక్షంలో చెరో 2.5 ఏళ్లు కూడా పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీంతో పాటు కూడా ఆ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులతో పాటు అభివృద్ధి పనుల విషయంలోనూ జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వార్డు సభ్యులకే వార్డులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒప్పందం కూడా చేస్తామని కూడా అధిష్టానం అయితే జీవన్ రెడ్డికి సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో ఆధిపత్యం సంజయ్ వర్గానికి ఇచ్చినప్పటికీ కూడా ఆధిపత్యము చెలాయించద్దన్న కోణంలో కూడా అధిష్టానం భావిస్తున్నట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. జీవన్ రెడ్డి ఎన్నో దశాబ్ద కాలంగా కూడా ఆ పార్టీ నమ్ముకొని ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా అధిష్టానం సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా సంజయ్ కుమార్ కూడా ఈ నిర్ణయాలపై చర్చిస్తున్నట్టు కూడా మరోవైపు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ 2 ప్రపోజల్స్ తో అయితే అధిష్టానం అయితే ముందు పెట్టినప్పటికీ కూడా జీవన్ రెడ్డి తన అనుచరులను కాదని ఏది ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో ఇటు జీవన్ రెడ్డి వర్గీయులు కూడా జీవన్ రెడ్డి మాట కాదని ఎటు పోమని చెప్పేసి కూడా తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నిర్ణయం సమావేశం పూర్తయిన వెంటనే ఇటు జీవన్ రెడ్డి అయితే కౌన్సిలర్ తో చర్చించిన తర్వాత అయితే పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఇటు జీవన్ రెడ్డి జెండా మోసిన దశాబ్ద కాలంగా జెండా ఎవరైతే మోస్తారో వారికి ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పేసి పట్టుబడుతున్న కోణంలో సాయంత్రం వరకైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కల్పిస్తుంది. స్పందన. థ్యాంక్ యూ.